ఇఫ్ జీసస్ ఈజ్ విత్ అస్, దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్, దేవుడు మన పక్షాన ఉన్నాడు అనగా ఆయన చేసే మొట్టమొదటి కార్యము ఏంటి అనగా మన పాపముల నుండి ఆయన విమోచించే దేవుడు. మన పాపముల నుంచి ఆయన మనల్ని విమోచించే దేవుడు. ఆయన మన పాపముల నుంచి విమోచించే దేవుడు. హి ఈజ్ ఎ గాడ్ హూ విల్ సేవ్ us ఫ్రమ్ అవర్ సిన్స్. ఈ పాపములు అన్న వెంటనే మనములు క్రైస్తవులముగా పిలవబడే మనం ఏమనుకుంటామంటే, ఐ హ్యావ్ బీన్ దేర్ ఆల్మోస్ట్ 27 years బ్యాక్. పాపము అన్న వెంటనే ఏదో పెద్ద పాపం చేసేస్తేనే పాపము అని అనుకుంటాం. ఫ్లాష్ న్యూస్. ఎనీథింగ్ దట్ విల్ హర్ట్ ద హార్ట్ ఆఫ్ గాడ్, దేవుని హృదయాన్ని ఏది గాయపరిచినా అది పాపమే. ఎనీథింగ్. ఇంకో మాట చెప్పాలా మీకు, క్రైస్తవులుగా పిలువబడే మనము, క్రైస్తవులుగా చలామణయ్యే మనము కూడా విగ్రహారాధన చేస్తాం. కొంతమంది అనుకుంటారు, అదేంటన్నా నువ్వు అమెరికా నుంచి వచ్చి కొత్త థియాలజీ చెప్తున్నావు అని అనుకుంటున్నారేమో. చెప్పాలా ఏంటో విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? విగ్రహారాధన అంటే ఏదో విగ్రహాన్ని పెట్టి పూజిస్తే విగ్రహారాధన కాదు. వినండి జాగ్రత్తగా. నీ జీవితంలో, నీ నిజ జీవితంలో, వివాహంలో, కుటుంబ జీవితంలో, ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో దేవుని కంటే ఏదైనా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అది నీ జీవితంలో విగ్రహం. ఎనీథింగ్ యూ గివ్ ప్రిఎమినెన్స్, ఎనీథింగ్ యూ గివ్ ఇంపార్టెన్స్, దేవుని కంటే ఏదైనా ఎక్కువగా ప్రేమించావంటే దట్ హెస్ బికమ్ ఏ విగ్రహం. నీ భర్త కావచ్చు, అమ్మ చెల్లెమ్మ ప్రియ సిస్టర్, నీ భర్త కావచ్చు, దేవుని కంటే నీ భర్తను ప్రేమించావా, యు ఆర్ ఐడలైజింగ్ యువర్ హస్బెండ్. ప్రియ తమ్ముడు, ప్రియ బ్రదర్, నీ భార్యను దేవుని కంటే ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావా, యు ఆర్ ఐడలైజింగ్ యువర్ వైఫ్. నీ ప్రియ తల్లి, అమ్మాయి చూడండి, మీరు మీ బిడ్డలని దేవుని కంటే ఎక్కువ ప్రేమించినట్లయితే యు ఆర్ ఐడల్ వర్షిపింగ్ యువర్ చిల్డ్రన్. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఇఫ్ యు ఆర్ లవింగ్ యువర్ జాబ్ మోర్ దాన్ గాడ్, యు ఆర్ ఐడలైజింగ్ యువర్ జాబ్. అనేక సార్లు మనకున్న అపోహ ఏంటంటే ఏదో విగ్రహం పెడితేనే విగ్రహారాధన అంటారు. నో, ఎనీథింగ్, నా మాట జాగ్రత్త వినాలి, ఎనీథింగ్ విచ్ యు గివ్ ఇంపార్టెన్స్ అబౌవ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు కంటే దేనికంతా నువ్వు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అది నీ జీవితంలో విగ్రహం. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఇమ్మానుయేలు అని ఆ భాషాంతరము, ఆయనకు పేరు ఇయ్యకముందు ఆ చిన్న బాలుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనగా నిన్ను నన్ను పాపపు జీవితంలో నుంచి కాపాడుటకు, టు సేవ్ us ఫ్రమ్ దిస్ సిన్ఫుల్ వరల్డ్.